ఈ గిన్నె తీసి పక్కన పెట్టాయమ్మా. దాని మీద పెడతావా? ఇప్పుడు స్టవ్ వెలిగించమ్మా. ఒక 2 గంటలు నూనె అమ్మా. వస్తున్నావా? నేను రానా? వద్దులే, నువ్వు రాకమ్మ తెల్ల. రా త్వరగా. అమ్మవారి కోపం వస్తుంది రాదా? నాకు తప్ప ఈ ప్రపంచంలో అందరి కోపం వస్తాయి. ఏంటో దీంట్లో వచ్చారు. ఏం చేస్తున్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. పచ్చకూర. పచ్చకూరనా? రెడ్ కూర చేయకపోయారు? ఇగో చూడరా, బెల్లం చేసిన అమ్మవారు. పడుకున్న వాడికి ఏం తెలుస్తుంది బాబాయ్ గారు? తింటాడు కదమ్మా. అయిపోయిన తర్వాత బోనాల తర్వాత ఇంత తింటాడు కదా చేసేది. ఒక్క 2 చిటికలు పసుపు వేయమ్మా. కారం కూడా వేసే తల్లిదండ్రులు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేస్తావమ్మా దాంట్లో. వేసే ఉల్లిపాయలు కూడా వేసి కలుపు తల్లి. దాంట్లో ఒక 2.5 స్పూన్లు ఉప్పు వేయమ్మ. అంతేనమ్మా, అంతే కలిపేసి. మళ్ళీ పడుకున్నాడా బాబాయ్ గారు? పడుకోలేదు. ఇప్పుడు అక్కడ తోటకూర వేస్తామమ్మా దీంట్లో. కట్ చేసి పెట్టుకున్నాం కదా, తోటకూర వేసామ్మా. మంచి దాంట్లో మంచి ఒకసారి కలిపాయమ్మా బాగా. పాలకూర కూడా వేసామ్మా అలాగే. బాగా కలిపాము, బాగా కలిపి. ఇప్పుడు అడుగు మరీ మాడిపోకుండా కాస్త నీళ్లు పోసుకోవాలి. కొంచెం నీళ్లు పోసి మూత పెట్టే చెప్తాను, మగ్గిపోతుంది అది. బాబాయ్ చాలమ్మా, చాలు 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 బాబాయ్. డౌట్ కలిపమ్మా. మూత వద్దులేమ్మా, ఎందుకంటే అది మగ్గాలి కదా. ఆకుకూరలు మూత పెట్టి ఉడకబెట్టాం అనుకో, ఆ గ్రీన్ కలర్ నుంచి ఏమైపోతే నల్లగా అయిపోతాయి. అమ్మవారు బాగానే చేస్తున్నారు. కట్టుకుంటే అవి తయారు చేసిన పదార్థమే వస్తుందిరా. ఏదో మనం ఏదో అనుగ్రహం కొద్ది వచ్చి చేస్తుంది, అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా విను. ఏంటి అసలు ఈ బోనాల పండుగ అనేది ఎందుకు చేస్తారు? అమ్మవారు సాక్షాత్తు పుట్టింటికి వెళ్ళే సమయం ఇది. అమ్మవారే. అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే, మన ఆడపడుచులు ఎవరైతే ఉంటారో, మన కూతురు గాని లేకపోతే కోడలు గాని, వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి పిలవడం. పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, పెళ్లి అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని పిలవడం, ఈ బోనాలు ఎత్తించడం. దాంట్లో చక్కగా ఈ బెల్లం అన్నం వేయడం, పచ్చి పులుసు, తర్వాత పచ్చకూర, ఈ 3 కూడా కుండల్లో జాగ్రత్తగా పెట్టి అమ్మవారి దర్శనం చేయించి ఆ సందర్భంగా పిల్లలకి కొత్త బట్టలు కూడా పెట్టడం అనేది మనకు సాంప్రదాయం. చాలా వేడుకగా ఆడవాళ్ళందరూ చేసుకునే పండగ ఇది. అర్థమైందా? దానికి అంత ప్రత్యేకత ఉంది. ఆ కూర అయిపోయిందమ్మా.